సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎవరికన్నా కూడా ప్రతి మనిషికి శని వాళ్ళ జాతకంలోకి ప్రవేశించాడంటే భయపడిపోతూ ఉంటారు. అంటే నవగ్రహాల్లో నిజంగా ఏ గ్రహం కూడా శని పీడించినంత, శని భయపెట్టినంత ఏవి భయపెట్టవంటారా? శని అంటేనే అంత భయపడిపోతూ ఉంటాం. చాలా మందికి తెలియక ఎక్కువ భయపడుతుంటారమ్మా. యాక్చువల్గా మన శాస్త్రాల్లో 9 గ్రహాలు మనకి మంచి చేస్తాయి, చక్కగా మంచి చేసి పెడతాయి. మీ యోగాన్ని బట్టి పని చేసి వెళ్ళినట్టు పని చేసి పెడతాయి. 9 గ్రహాలు కూడా మనం కనుక ఆ గ్రహ సంబంధించినటువంటి దోషం పూర్వజన్మలో చేసినట్లయితే ఆ గ్రహం దశ అంతర్దశలో గోచారం వచ్చినప్పుడు ఇబ్బంది పెడతాడు. చాలామంది ఏంటంటే శని అంటే ఓన్లీ నెగటివ్ కోణంలోనే చూస్తారు. శని అంటే ఎంతసేపు ఆలస్యం అవుతుంది, లేకపోతే ఇబ్బంది వస్తుంది, దారిద్రము, పీడ, అది ఇది అనుకుంటారు. కాదు, అది కేవలం అదొకటే కాదు. మనకి పోర్ట్ఫోలియో చూసుకుంటే శని భగవానుడిది దశమ లాభాధిపతి, అంటే వృత్తినిచ్చే కారకుడు. ఎవరికైనా చక్కటి వృత్తి ఉంది, మంచి ఉద్యోగంలో మంచి సెటిల్మెంట్ ఉన్నాడు సాటర్న్ బాగున్నందుకు, లేదంటే వ్యాపారంలో బాగా రాణిస్తున్నాడు బుధుడు శని బాగున్నందుకు, దశమ లాభాధిపతి. ఎన్ని యోగాలు ఉన్నా మనకు కావాల్సింది ఏంటి? ఆయుష్ని ఇచ్చేవాడు శని. అలాగే హెల్తీగా ఉంటున్నాడన్న శనే కారకుడు, హెల్త్ కూడా శనే. అయితే దీనికి కాంబినేషన్లో శుక్రుడు బుధుడు కూడా కనెక్టివిటీ అయి ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎంతసేపు మనం నెగటివ్ సైడ్దే చూస్తాం, కాయిన్లో వన్ సైడే చూస్తాం. సెకండ్ సైడ్ ఈజ్ ఆయుష్, కర్మ, అతను చేసే జాబు, ప్రొఫెషను, అతను చేసే బిజినెస్ డెవలప్మెంట్స్, అతనికి వచ్చేటువంటి విజయాలు అన్నిటికీ శని కారకుడు అవుతాడు. కర్మకారకుడు అంతే. కానీ మిగతా గ్రహాలను పట్టించుకోరు. కానీ మిగతా అన్ని గ్రహాలు కూడా అది పాజిటివ్గా అయితే ఒకటి, నెగిటివ్గా అయితే ఒక రిజల్ట్ ఇస్తుంది. ఉదాహరణకి సన్ ఉన్నాడు అనుకోండి, సన్ పాజిటివ్గా ఉంటే వాళ్ళకు వచ్చినంత కీర్తి ఎవ్వరికి రాదు, రాజకీయాల్లో దూసుకు వెళ్తారు, సంతానంతో బాగుంటుంది, మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి. అదే సన్ పాడైతే మనం ఎంతసేపు శని పట్టుకుంటాం కదా, కాదు, ఇక్కడ సన్ ప్రమోషన్ ఆపేస్తాడు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఆరోగ్యం భాస్కర ఆదిత్యత అంటాం కదా, సంతానం సరిగ్గా ఉండదు, మిస్క్యారేజ్ అవ్వడం, సన్ బలం లేకపోతే. అంటే ఇక్కడ ఏంటంటే బలం పొందున్న గ్రహమా బలహీనంగా ఉన్న గ్రహమా? చాలామంది తెలియక ఇది బలహీనంగా ఉంది కదండి అందుకనే నేను ఉంగరం పెట్టుకున్నాను అంటాడు. అసలు చాలా తప్పది. బలంగా ఉన్న గ్రహం మీకు పనికొచ్చే గ్రహాన్ని పెట్టుకోవాలి. పాడైపోయినటువంటి ఒక యాపిల్ని తింటారా, బాగున్న యాపిల్ తింటారా? బాగున్న యాపిల్ని. పాడైపోయిన కూర తినంగా, పాడైపోయిన కంపు కొడుతున్న ఎప్పుడో నిన్నటిదో మొన్నటిదో చేప కట్ చేసిన మాంసం తీసుకొచ్చి తినంగా. ఓకే, అంటే అది మనకి బాగాలేదు కాబట్టి అది మనం పెట్టుకుంటే కొంచెం దానికి తగ్గట్టుగా మనకి చేస్తాడేమో అన్నట్టుగా పెట్టుకుంటాం. ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, నలుగురు ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ అస్సలు మంచివాడు కాదు, వాడిని పక్కన పెట్టుకుంటే లాభమా నష్టమా? నష్టం. మనతో కలుపుకుంటే నష్టం, తలనొప్పి. అవును. ఒక టీంలో బాగా ఆడే వ్యక్తిని పెట్టుకుంటారా, వీక్ గా ఉన్న వ్యక్తిని పెట్టుకుంటారా? ఆడే వ్యక్తిని పెట్టుకుంటారు. వీక్ గా వ్యక్తిని ఎందుకు పెట్టుకుంటే ఇంకా ఆ టీం ఇంకా బలహీనత ఏర్పడుతుంది. అలాగే రత్నం కూడా సన్ బాగుంటే కెంపు పెట్టుకోవాలి, సన్ బాగోకపోతే పెట్టుకోకూడదు. అది ఏమిస్తుంది ఏంటంటే దానికి చాలా లెక్కలు ఉంటాయి రత్నధారణ విషయంలో కూడా. మరలా మీకు సన్ వీక్గా ఉన్నాడు కావాలంటే మీరు సూర్య ఉపాసన చేయొచ్చు, సూర్యదేవత ఆరాధనకు ఓకే. బట్ రత్నానికి కరెక్ట్ కాదు బాగాలేనప్పుడు. మీరు ఎనర్జీ పెంచుకోవాలంటే ఆ దేవతను ఆరాధించాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు, శత్రువుని మీరు పొగడాలి, అప్పుడు కొంచెం మీ మీద ఎక్కువ ఆయన శత్రుత్వాన్ని చూపించడు. అరే నువ్వు చాలా మంచి పనులు చేస్తావంట కదా, అసలు ఎంత ఇది ఇది నీ గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారంటే కొంచెం శాంతిస్తాడు. నువ్వు చాలా బేకారుగాడివి, నీ వల్లే అంతా అందరు ఇది అవుతున్నారంటే ఇంకొంచెం పెరుగుతుంది, ఇంకొంచెం కత్తి తీసుకొచ్చి పొడుస్తాడు. అవునా కదా? అలా ప్లానెట్ పాడైనప్పుడు మనం ఆరాధన, బాగున్నప్పుడు మాత్రమే రత్నం జోలికి వెళ్ళాలి. న్యూట్రల్గా ఉంటే రుద్రాక్ష ధరించవచ్చు. అలాగే మూన్, అందరూ మూన్ విషయంలో చాలా మంది తెలియని విషయం ఏంటంటే మూన్ బాగున్నది అంటే ముత్యం పెట్టేసుకుంటాం, బాగోకపోతే ముత్యం జోలికి వెళ్ళకూడదు. మనసుకు కారకుడు చంద్రమా మనసో జాతః కాబట్టి మూన్ బాగున్నాడు మానసికంగా చాలా బాగుంటుంది. మూన్ బాలేడు బియ్యం దానంగా ఇవ్వడం, మెడిటేషన్స్ చేయడం, ఇవి చేయాలి. తల్లిని రోజు తల్లికి పాదాలకు నమస్కరించుకోవడం, ఇవి చేయాలి. ఇందాక శని సంబంధించిన విషయంలో మనం అనుకున్నాం చూసారా, శని బాగోపోతే కింద వాళ్ళతో ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా పని వాళ్ళు దొరకట్లేదు అంటుంటారు. శని బాగోపోతే మీకు చేసే వాళ్ళు దొరకరు, సహకరించే వాళ్ళు దొరకరు.
బుధుడు పాడైపోయినా శని పాడైపోయినా బాగుంటే వాళ్ళకి మంచి వర్కర్స్ దొరుకుతారు, బ్రహ్మాండంగా సాగుతూ ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో ఇబ్బంది వస్తుంది చంద్రుడి వల్ల, లేదా తల్లితో ఇబ్బంది, మాతృదోషం అంటుంటారు చూసారు, తల్లితో ఇబ్బంది వస్తుంది. అలాగే కుజుడు పాడయ్యాడు. ఎంతసేపు కుజుడు పాడయ్యాడు అంటే అందరూ జనరల్గా అనుకునేది ఏంటంటే కుజదోషం, సో పెళ్ళవదు. ఇది ఒకటే కాదు, కుజుడు పాడయ్యాడు అంటే భూముల వల్ల ఎఫెక్ట్ వస్తుందా, కరెంట్ షాక్ వల్ల వస్తుందా, ఒక లీడర్గా అయినందుకు ఇబ్బంది వస్తుందా, అన్నదమ్ములతో వస్తుందా, ఇవి చూసుకోవాలి. నాట్ ఓన్లీ వివాహం ఒకటే కాదు, బాగున్నాడంటే అదే రూపంలో బాగుంటుంది, అన్నదమ్ములతో బాగుంటుంది, అండ్ అలాగే భూముల ద్వారా బాగా కలిసి వస్తుంది. మరి బాగున్నాడు బాగలేడు అనే దాన్ని ఎలా డిసైడ్ చేస్తాము? ఆ ప్లానెట్ పాపగ్రహాలతో కలిసి ఉంటే బాగాలేడు. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు, ఈ పిల్లవాడు వెళ్ళి వ్యసనపరులతో కలిస్తే వ్యసనపరుడు అయిపోయాడు, మంచి వాళ్ళతో కలిస్తే మంచివాడు అయ్యాడు జనరల్గా, అంతే కదా. ఇంట్లో భార్య కావచ్చు, భర్త కావచ్చు, భర్త వెళ్ళి కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళంతా రోజు డ్రింక్ చేసే వాళ్ళు అయ్యండి, లేకపోతే వాళ్ళు చెడు మాటలు చెప్పేవాళ్ళు, చెడు మార్గంలో తీసుకెళ్లే వాళ్ళు అయ్యారు, హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది కదా. అట్లా ప్లానెట్ కూడా మీకుండే 2 ఛాయాగ్రహాలు మిగతా ప్లానెట్స్లో ఏది పాడైతే దాని జోలికి వెళ్ళకూడదు, అది ఏ భావాధిపత్యం వస్తే వెళ్ళకూడదు. అది బాగు అన్నప్పుడు ఇటువంటి సిమ్టమ్స్ కలుగుతాయి. ఎంతసేపు శని మీదే పడి ఏడవడం, శనిలాగా ఉన్నామన్న చాలా పెద్ద దోషం అది. అలాగా ఇప్పుడు కుజుడైతే ఈ సిమ్టమ్స్ వస్తాయి. కుజుడు బాగుంటే చక్కగా వాళ్ళు ధైర్యంగా ఉంటారు, ప్రతిదీ కూడా వాళ్ళకి బాగుంటుంది. కుజుడు పాడైతే వెన్నుముక్క సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. నెక్స్ట్ బుధుడు, బుద్ధికారకుడు, మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్. ఎందుకంటే మీరు ఎవరినైనా అంచనా వేసేటప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళ బుద్ధి బాగుందని మాట్లాడితే చాలా పాజిటివ్ ఉంటుంది అందరిలో, బుద్ధి మంచిది అంటే. బుద్ధి బాగోలేదు అన్నాం అనుకోండి ఒక మనిషి విషయంలో, వాళ్ళు ఎంత అందంగా ఉన్నా, ఎంత కోటీశ్వరుడైనా, ఎన్ని కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నా, మనం వెంటనే నెగిటివ్ కోణాలను చూస్తాం. అవునా కదా. అది చాలా పెద్ద అసెట్, మనం సరైన బుద్ధి కలిగి ఉన్నామా లేదా అని. అలా బుద్ధికారకుడు బుధుడు కనుక పాడైతే అప్పులు పాలవడానికి బుధుడు కారకుడు. క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయలేరు, మిస్క్యాలిక్యులేషన్, అంచనా సరిగ్గా వేయకపోవడం, ఏదో ఊహించుకొని ఏదో చేయడం, వచ్చేది నీకు రూపాయి అయితే 10 రూపాయలు ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. బాగుంటే రూపాయితో 10 రూపాయలు సంపాదిస్తాడు. అలాంటప్పుడు ఏంటి, పెసలు దానంగా ఇవ్వడం, గోవుకి గోంగూర తినిపించడం, లేకపోతే విష్ణు సహస్రనామాలు వినడం, ఇవి చేయాలి. అదే కుజుడిదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, పాడైతే కనుక ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం చేస్తుండాలి కుజుడు విషయంలో అయితే. ఇక గురువు, జూపిటర్ బాగుంటే వీళ్ళు చక్కగా గైడ్ చేస్తారు, వీళ్ళకి మంచి గైడ్ దొరుకుతుంది, గౌరవం లభిస్తుంది లైఫ్లో. జూపిటర్ కనుక పాడైతే గౌరవం లభించకపోగా మిస్గైడ్ చేసే వాళ్ళు పెరుగుతారు, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, మంచి టీచర్స్ దొరకరు, మంచి గైడ్ చేసే వాళ్ళు దొరకరు, మీరు ఒకవేళ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా మీరు మంచి టీచర్ కాదనేటువంటిదే పొందుతూ ఉంటారు. దేవతా అనుగ్రహం కూడా ఉండదు. దీనికి దేవతా శాపము అని ఉంటుంది. 9వ స్థానాధిపతి పాడైనా, గురువు పాడైనా, దానికి లలితా సహస్రనామాల్లో ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం ఉంటుంది, అది చేసుకోవచ్చు. 9వ అధిపతి పాడైనా, గురువు పాడైనా ఈ దోషం వస్తూ ఉంటుంది. అలాగే శుక్రుడు ఎంత లగ్జరీ ఇస్తాడో పాడైతే అంత లగ్జరీ లేకుండా చేస్తాడు, దరిద్రం అనుభవించాల్సిందే. శుక్రగ్రహం ధనానికి కారకుడు. మనం ఎంతసేపు దారిద్రం అనిపించాక వెంటనే మనం శని దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ శుక్రుడిని చెక్ చేసుకోవాలంట నేను. అవును కదా. వీనస్ని చెక్ చేసుకోకుండా ఎంతసేపు మీకు ఏమైనా మీరు మోకాలు కొబ్బరి నూనె రాసుకుంటానంటే అట్లా. కళ్ళు పాడయ్యాయి, కళ్ళకి కళ్ళద్దాలు పెట్టుకోవాలి, కళ్ళకి ఆపరేషన్ ఏంటో తెలుసుకోవాలి. ఏమైనా సరే మోకాలకే కొబ్బరి నూనె రాస్తారంటే కుదరదు, ఏదైనా నిజంగా శని దగ్గరికి వస్తున్నాం కాబట్టి అట్లా కాదు. సో వీనస్ ఎంత బలంగా ఉన్నాడు, ఎందుకు లగ్జరీ ఇవ్వలేకపోతున్నాడు, దాని స్ట్రెంత్ పెంచుకోవాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకుంటూ ఉంటాడు. బాగున్నాడు, స్త్రీతో సహకారం ఉంటుంది, బాడయ్యాడు, స్త్రీ మూలంగానే ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందుకే ధనుర్లగ్నం వాళ్ళకి 6th and 11th లార్డ్షిప్ వీనస్ కాబట్టి వాళ్ళకి శుక్ర మహర్దశలు వచ్చినప్పుడు భార్యతో విభేదాలు, భార్యకి బాగోపోవడం, భార్య వల్ల ఇబ్బంది పడడం, లేదా వివాహ జీవితం వల్లే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది మీరు కావాలంటే ఒక 50,000 జాతకాలు తీసుకొస్తే 99.99% ఆఫ్ జాతకాల్లో ఈ దోషం ఉంటుంది ధనుర్లగ్నం వాళ్ళకి. అంటే మహర్దశ అంటే ఈ రకంగా ఇబ్బంది పెట్టే దశ అండి అది? మహాదశ అంటే అది ఒక దశ, అది ఇబ్బంది పెడతాదా బాగుంటుందా అని డిపెండ్ ఆన్ వాళ్ళ ప్లానెట్ మీద ఆధారపడి ఉంటుంది, ప్లానెట్ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది, ప్లానెట్ పొజిషన్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్. సో అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు, ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్కరు పూర్వజన్మ కర్మకారకులు అవుతారు అలా. అండ్ అలాగే నెక్స్ట్ శని అనుకోండి,
సాటర్న్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఎట్లా ఇక రాహుకేతువులు. ఉమ్, రాహు ఇమాజినేషన్ కారకుడు, విదేశాలకు కారకుడు. బాగుంటే విదేశాల్లో రాణిస్తాడు, ఉమ్, బాగోకపోతే అనవసర ఊహల్లో బాధపడుతూ ఉంటాడు, ఓకే. గండాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. కేతువు విరక్తి వైరాగ్యం బాగోపోతే, బాగుంటే జ్ఞానాన్ని ఇస్తాడు, హై లెవెల్లో ఆలోచిస్తాడు. ఉమ్, అలాగే ఇందాక నేను ఒక విషయం మర్చిపోయాను, బుధుడు పాడైతే వ్యాపారాల్లో నష్టపోతారు. ఎంతసేపు శని అనుకుంటాం కాదు, ఆహా. బుధుడు శని కూడా ఉంటుంది దాని పాత్ర లాభాధిపత్యం వల్ల, కానీ బుధుడు కూడా చూసుకోవాలి, అంచనా కదమ్మా, అవునండి. ఏది ఎప్పుడు ఎలా రన్ చేయాలని ఇవి మ్మ్. చూసుకోవాలి. ఓకే. సో రాహుకేతువులు పాడయ్యారనుకోండి, రాహుకి దుర్గా ఆరాధన, కేతువుకి గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి, శుక్రుడికి అమ్మవారి ఆరాధన చేస్తుండాలి. అలా ఒక్కొక్క దేవతకి ఆరాధన. ఉమ్, రాహు బాలేడని గోమేధికం పెట్టేసుకోవడం, కేతు బాలేడని వైడూర్యం పెట్టుకోవడం చేయకూడదు, శుక్రుడు బాలేడని వజ్రం పెట్టుకోవడం చేయకూడదు. ఉమ్, బాగుంటేనే పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. మీకు ఆ మహాదశ యోగిస్తేనే పెట్టుకోవాలి, ఆ మ్మ్. మహాదశని బాగా సపోర్ట్ చేసేవాడైతేనే పెట్టుకోవాలి. ఉమ్, ఎలాంటి ఒక వ్యాపారం చేస్తున్నాము, ఆ వ్యాపారానికి సపోర్ట్ చేసే వ్యక్తిని మనం ఎంప్లాయీగా తీసుకుంటాం. ఉమ్, ఆ వ్యాపారం, ఆ సపోర్ట్, అసలు ఆ స్కిల్స్ లేని వ్యక్తిని మనం ఎందుకు తీసుకుంటాం? అవును. తీసుకోం కదా. ఉమ్, ఇది కూడా అంతే. ఓకే. నిజంగానండి. ఇప్పుడు అసలు అంతకుముందు వరకు తెలియదు మనకి. యాక్చువల్‌గా బాలేని గ్రహాన్ని కాస్త బాగు చేయడానికి అన్నట్టుగానే పెట్టుకోవడం జరుగుతూ అది ఉంటుంది. ఇంకొక సూత్రం ఉంది, నేను ఆ. దానికి మీద ఒక క్లారిటీ ఇస్తా. ఆ! మీ మీ జాతకానికి యోగకారకుడు హ్మ్. కొంచెం వీక్గా ఉన్నాడు, అప్పుడు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఓహో! యోగకారకుడు వీక్గా ఉండడం అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక పేరెంట్స్కి ఒక పిల్లవాడు ఉన్నాడు, హ్మ్. ఆ పిల్లవాడు ఎక్కడ జాబ్ వెతుకున్నా దొరకట్లేదు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, అరే ఎందుకు అక్కడెక్కడ తిరగడం, హ్మ్. మందే ఉంది కదా కంపెనీ, నువ్వు వచ్చి స్లోగా నువ్వు ఉండు, హ్మ్. నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు కొంచెం నేర్చుకుందు కానీ హ్మ్. నువ్వు స్ట్రెంగ్తెన్ అవుతావు. సపోర్టింగ్ అంటే మీకు యోగకారక గ్రహం అది ఎక్కడ కూడా నెగటివ్ పోర్ట్ఫోలియోస్ లేవు, దానికి హ్మ్. కొద్దిగా వీక్గా ఉంది, దాని మీద స్ట్రెంగ్తెన్ చేసుకునేటప్పుడు అప్పుడు పనికి వస్తుంది. ఆ సూత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే. కానీ శత్రువు అయ్యాడు, దాని పోర్ట్ఫోలియోస్ పాడైపోయాయి, హ్మ్. నాకు అది వీక్గా ఉంది, అప్పుడు నేను పెట్టుకుంటా అంటే వేస్ట్. అంటే ఏమీ శత్రువు వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే ఉంటుంది. అమ్మో! పావుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోము, హ్మ్. గో వీక్గా ఉన్న ఇంట్లో పెట్టుకుంటాం. అవును. అర్థమైందా మీకు అవునండి. కాన్సెప్ట్? ఓకే. కానీ ఈ ఎంపికలో, ఈ రత్నాల ఎంపికలో మాత్రం పెట్టుకునే చాలా దాంట్లో జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్త అర్థమైంది. తీసుకోవాలి. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.